ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామం చేత బంగారం రేట్ అనేది భారతదేశంలో తక్కువగా పడి రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంది. దాదాపుగా ఈ రోజు బంగారం రేటుకు చూసుకున్నట్లయితే 24 క్యారెట్ బంగారం రేటు అనేది దాదాపుగా 1,50,000కు పైగా కూడా ఉంది. గతంలో చూసుకున్నట్లయితే 24 క్యారెట్ బంగారం 1,60,000-80 వరకు వెళ్ళిన పరిస్థితులు కూడా మనం చూసాం. కాకపోతే ఇప్పుడు 24 క్యారెట్ బంగారంతో పాటు అటు 22 క్యారెట్ బంగారం కూడా 1,30,000కు పైగా తగ్గిపోవడం చూడొచ్చు. అంటే బంగారంతో పాటు అటు వెండి కూడా పరుగులు తీసిన నేపథ్యంలో అంటే 3 లక్షల వరకు వెళ్తుందనుకున్న తులం అటు ఏదైతే వెండి ఉందో వెండి కూడా ఇప్పుడు అదే పరిస్థితులకు జారిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా వెండి రేటు చూసినట్లయితే ప్రస్తుతంగా 2 లక్షల వరకు 2,50,000 వరకు కూడా ఇది పడిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇరాన్, ఇజ్రాయిల్ అటు అమెరికా జరుగుతున్నటువంటి యుద్ధాల్లో కూడా దాదాపుగా 2 వారాల వరకు కూడా యుద్ధం కొనసాగుతుందని కూడా ఇప్పటి వరకు అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన పరిస్థితుల్లో దాదాపుగా బంగారం రేట్ అనేది 1,00,000కు తగ్గుతుంది. దాదాపు 90,000కు కూడా పడిపోతుందని కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో దానికి కూడా అంటే గతంలో చూసినట్లయితే 24 క్యారెట్ బంగారం 1,80,000-90 వరకు అంటే 2 లక్షలు అయ్యే పరిస్థితులు కూడా మనం చూసాము. ఇప్పుడు ఇంత పరిస్థితులకు పెరిగిపోవడం అటు స్టాక్ మార్కెట్ కూడా కుప్పగూలడము దాదాపుగా అంత రేట్లో కూడా బంగారం రేటు ఇప్పుడు తగ్గిపోవడము 1,00,000కు తక్కువగా అవుతుందని కూడా అటు వార్తలు వినపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బంగారం రేట్ అనేది అటు సామాన్య ప్రజలకు అందుబాటులో అంటే గతంలో ఎంత 90,000కు కొన్నారో తులం బంగారం ఇప్పుడు కూడా అదే రేటుకు పడిపోతుందా యుద్ధ పరిణామంలో అనేది అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా దాదాపుగా ఇంకొక 2 వారాల్లో కూడా యుద్ధ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రకటించిన నేపథ్యంలోనే ఇంకా బంగారం రేట్ అనేది కిందికి పడిపోతుందనే వార్తలు కూడా వినబడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే అటు యుద్ధ పరిణామంలో అంటే దాదాపుగా నెలన్నర రోజుల పాటుగా జరుగుతున్నటువంటి దాడులలో కూడా బంగారం రేటు కావచ్చు, అటు గ్యాస్ల రేటు కావచ్చు, పెట్రోల్ రేట్ కావచ్చు అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఆ తరుణంలో బంగారం రేట్ అనేది భారీగా పడిపోవడము ఏవైతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి బంగారం కావచ్చు, ఇతర సామాగ్రిల వల్ల కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా తగ్గుదల అనేది పెరుగుదల అనేది క్రమక్రమంగా అది మార్పులు చెందుతూ వస్తుంది. అయితే ఈ సందర్భంలో బంగారం అనేది ఇప్పటి వరకు కూడా బంగారం రేట్ అనేది దాదాపుగా ఒక స్థాయి వరకు పెరిగి యుద్ధ కారణాల చేత కూడా అదే స్థాయిలో కిందకి దిగిపోతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఇంత భారీగా తగ్గిపోవడం అనేది అటు 1,52,000 పైగా ఉండడము దీన్నైతే చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా 24, 22 క్యారెట్ బంగారంతో పాటు అటు వెండి కూడా ఇదే పరిణామంలో పడిపోవడం పట్ల కూడా ఇదే రేటు కొనసాగినట్లయితే ఇంకొన్ని రోజులు అంటే 2 వారాల యుద్ధం కారణం చేత ఎంత రేట్ అనేది దిగువకు పడిపోతుందని అయితే ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇది సామాన్యులకు అది శుభవార్త అయినప్పటికీ కూడా అటు స్టాక్ మార్కెట్ ఏ విధంగా కుప్పగూలిందో దాంతోపాటు బంగారం సామాన్యులు ఉన్నారనే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.